హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అగైన్. చూస్తున్నారా, నోట్లో పెట్టుకోగానే సాఫ్ట్గా మెత్తగా ఇట్టే కరిగిపోయే మెంతి కూరతో చేసుకునే పరాటా. ఇది మేతి పరాటా. అయితే ఇది పూర్తిగా గోధుమ పిండితో చేసుకుంటాము కాబట్టి చాలా హెల్దీ, ఇంకా టేస్టీ కూడా. ఇది పెరుగు పచ్చడితో, మీరు వెజిటేరియన్ అయితే పెరుగు పచ్చడితో లేదా రైతాతో, దాంతోపాటు కొద్దిగా ఆవకాయ పచ్చడిని నంచుకొని తింటే ఆహా, మీకు స్వర్గం చూపిస్తుంది. ఇక నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు బాయిల్డ్ ఎగ్తో, పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్తో ఇవ్వచ్చు, లేదంటే కీమాతో పాటు ఫ్రైడ్ చికెన్, మటన్లోకి కూడా టేస్ట్ అదిరిపోతుంది. అయితే పదండి, లేట్ ఎందుకు, రెసిపీ కంప్లీట్గా చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, మెంతి కూర. ఒక మీడియం సైజు మెంతి కూర కట్ట తీసుకొని ఆకాకు తెంచేసి శుభ్రంగా 2-3 సార్లు ఇసుకంతా పోయేటట్టు కడిగేసుకొని, ఇప్పుడు దీన్ని ఆకాకు తెంచిన తర్వాత సన్నగా కట్ చేయాలండి. అయితే ఇక్కడ కొమ్మలు తీసేయండి, లావాటి కొమ్మలు తీసేయండి. ఓన్లీ ఆకాకు మాత్రమే. మనం మెంతికూర పప్పులోకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా కేవలం ఆకాకు తీసుకొని సన్నగా కట్ చేయండి. మిక్సీలో అలా బ్లెండ్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు సన్నగా చాపింగ్ బోర్డ్ పైన కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మందంగా ఉన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసి, నెయ్యి లేకపోయినా నూనె పోసుకున్న సరిపోతుంది. ఒక పించ్ ఇంగువ, ఒక 1 పించ్ ఇంగువ వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా బ్రౌన్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం సన్నగా తురిమేసి పెట్టుకున్న మెంతి కూర కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇక మెంతి కూర కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో మందంగా ఉన్న కడాయిలో లేదా నాన్ స్టిక్ ప్యాన్లో లైట్గా వేయించుకుందాము. మరీ కర్రీలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు మంచి రంగు కోసం, కలర్ కోసం. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఉప్పు. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది, ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాము లేదా ఓమ ఉన్నట్టయితే 1 టీ స్పూన్ వాము కూడా చేతిలో వేసి లైట్గా ఇలా నలిపేసి వేసేద్దాము. అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, సన్నగా పౌడర్ చేయకండి. ఇలాగే లైట్గా బరకగా నలిపేసి వేస్తే మీరు తినేటప్పుడు చక్కగా పంటికి తగులుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మీ రుచికి తగ్గట్టుగా, నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని కోర్స్గా పేస్ట్ చేసి, అంటే కచ్చపచ్చగా దంచేసి ఇది కూడా మెంతికూరలో పెడతాం. మీరు కర్రీతో పాటు పరాటా తింటే మీకు కర్రీలో కారం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలకి చేస్తున్నట్టయితే, వృద్ధులకు చేస్తున్నట్టయితే లైట్గా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు శనగపిండి లేదా బేసన్, శనగపిండి జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్, ఎక్కువ వేయకండి. శనగపిండి ఎక్కువ వేసినట్టయితే పరాటాలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, పచ్చిగా ఉంటాయి తినేటప్పుడు. కాబట్టి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ టేస్ట్ కోసం మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు దాదాపు 1/2 కేజీ లేదా 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి, ఎక్కడ కూడా మైదా వాడటం లేదు, వేసి బాగా చేత్తో కలిపేసి, ఫస్ట్ చేత్తో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసి కొంచెం గట్టిగా హార్డ్గా పిసకండి. ఎందుకంటే మీరు కొద్దిగా వాటర్ ఎక్కువైనా, శనగపిండి ఎక్కువైనా పిండి పల్చగా అయిపోతుంది. చూస్తున్నారా, పిండి ఎక్కడ కూడా పల్చగా కాలేదు. మీకు ఒకవేళ పిండి కొంచెం సాఫ్ట్గా పల్చగా అయింది అనిపిస్తే ఇంకాస్త గోధుమ పిండి వేసి ఇంకాసేపు మీరు దాన్ని పిండి పిసికేసేయండి. దాంతోపాటు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీరు పిసికినట్టయితే ఎక్కడ చేతికి అంటుకోదు. చూస్తున్నారా, కొద్దిగా నీళ్లు పోసి మనం చపాతీలకి, రోజు చేసుకునే చపాతీలకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోండి. ఎక్స్ట్రా వాటర్ వేయకండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చపాతీ ఎలా చేసుకుంటాం సేమ్ అదే విధంగా చపాతీకి సరిపోయేంత పిండి తీసుకొని పొడి పిండిలో అద్దేసి ఈ విధంగా పొడి పిండి వేసుకొని చపాతీ చేద్దాం. చూడండి, పేనం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ముందుగా చపాతీ చేసేద్దాము. చూడండి ఎంత సన్నగా చక్కగా వస్తుంది. ఎక్కడ కూడా చపాతీ విరిగిపోదు, మనం ఎక్కడ మైదా వేసుకోలేదు. శనగపిండి కొద్దిగానే వేయండి. శనగపిండి ఎక్కువైనట్టయితే చపాతీ విరిగిపోతుంది. ఎక్కువ పిండి ఎక్కువ పల్చగా మీరు తడిపినట్టయితే చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి
ఇది పొరలు పొరలుగా చక్కగా మీరు ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మధ్యలో నూనె పెట్టేసి ఫోల్డ్ చేసి మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే పొరలు పొరలుగా సన్నటి పొరలు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు చూస్తున్నారా, మీరు ప్లెయిన్ పరాటా అన్నా చేసుకోండి, లేదంటే ఈ విధంగా మధ్యలో నూనె పెట్టేసి ఫోల్డ్ చేసి చేసుకున్నా కానీ మీకు చపాతీ చక్కగా మగ్గుతుంది, సన్నగా వస్తుంది, ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. మీరు కొద్దిగా పొడి పిండి వేసుకొని చేసుకోండి. ఇలాంటి స్టఫ్డ్ వెజిటేబుల్ పరాటాస్ చేసేటప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చేతికి అతుక్కుంటుంది, చపాతీ అంటుకుంటుంది, చేయడానికి సన్నగా రాదు. కానీ ఇక్కడ నాకు సన్నగా వచ్చింది. కాబట్టి మీరు పిండి కలుపుకునేటప్పుడు నీరు చూసి పోసుకోండి, వాటర్ మరీ ఎక్కువగా పోయకండి. చూస్తున్నారా, ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక కోటింగ్ ఇచ్చేసిన తర్వాత చపాతీ రెండు వైపులా చక్కగా కాల్చేసుకుందామండి. చూస్తున్నారా, ఒకవైపు కాలిన తర్వాత ఆ తర్వాత తిరగేద్దాము. ఎగ్జాక్ట్లీ మీరు రెగ్యులర్గా చేసుకునే చపాతీ ఎలా ఉంటుందో అలాగే చేసుకోండి, కాకపోతే నూనె పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే పరాటా కూడా చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. రెండు వైపులా నూనె పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు చక్కగా మగ్గేంత వరకు కాల్ చేసుకుందామండి. పిండి కలుపుకునే విధానంలో మాత్రమే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. పిండి కొంచెం హార్డ్గా సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి, చేతికి అంటుకోకుండా. అప్పుడైతే మీకు వెజిటేబుల్ చపాతీస్, స్టఫ్డ్ చపాతీస్ చక్కగా వస్తాయి. చూస్తున్నారా, వావ్, మంచి స్మెల్ వస్తుంది. ఆ వాము ఘాటు, దాంతోపాటు మెంతికూర ఘాటు చక్కగా వస్తుంది. మీరు పిల్లలకైతే బాయిల్డ్ ఎగ్తో ఇవ్వండి, చాలా హెల్దీ. ఇంకా వెజిటేరియన్స్ అయితే మీరు కొద్దిగా ఆవకాయ పచ్చడి నంజుకుంటూ ఇంకా రైతా లేదా పెరుగు పచ్చడితో తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఎక్కడ కూడా చేదు ఉండదు, అస్సలు చేదు ఉండదు. మెంతికూర పరాటా లోపల వరకు మగ్గుతుంది. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.